దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులరా, సిలువలో ప్రభుల వారు పలికిన 7 మాటల గురించిన 7 ఉపదేశాల గురించి మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మొదటి మాట గురించి మీకు చెప్పడం జరిగింది. రెండవ మాట గురించి కూడా దేవుని ఆత్మ ద్వారా మీకు కొన్ని సత్యాలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే ఈ ఆత్మీయ లోతులో దాగి ఉన్న అమూల్యమైన విషయాలు మీకు అర్థమవుతాయి, లేకపోతే పొరబడిపోతారు. ప్రియులరా, ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలు, 7 సందేశాలు. శిలువలో 6 గంటలు యాతన పడ్డారు. ఆ 6 గంటలు, 6 అన్న సంఖ్య మనుషునికి వర్తిస్తుంది, మనకు వర్తిస్తుంది. కనుక శిలువలో పలికిన 7 మాటలు మన కోసమే. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుమని చెప్పిన ఆ మాట గురించి చక్కని ఆత్మ ద్వారా చెప్పబడిన సందేశం వినండి ప్రియులారా. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడి చెప్పుచున్న ఈ సందేశం సిలువలో పలికిన 2వ మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, భక్తులు మరణించిన తర్వాత ఎక్కడికి వెళతారు అనేది కేర్ ఆఫ్ అడ్రస్ ప్రభువే తెలియపరిచినారు. నాతో కూడా నేడు పరదేశంలో ఉందువు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ కల్వరి కొండపై ప్రభువుతో పాటు కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ, వీరు చేసిన బందిపోటు దొంగలుగా నేరము వారి మీద మోపబడి ఉన్నది. ఇది 4 సువార్తల్లో కూడా మనం చూడవచ్చు ప్రియులారా. మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 38వ వాక్యంలో, మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి, బందిపోటు దొంగలుగా వారి మీద నేరము మోపబడి ఉంది కనుక వారికి సిలువ శిక్ష విధింపబడినది. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వాక్యంలో కూడా బందిపోటు దొంగలు అన్న మాట రాయబడి ఉంది. ఆ తర్వాత యోహాను సువార్తలో 19వ అధ్యాయం 18వ వాక్యంలో ఆయనతో కూడా 2 సిలువ వేయబడిరి అని ఉంది. ఎందుకు ఈ రెఫరెన్స్తో పాటు నేను మీకు చెప్తున్నానంటే, మీకు వివరము సరిగా అందించాలని, పొడి మాటలు కాకుండా లేఖనాల ఆధారంగా మీకు చెప్పాలని నా ప్రసంగం అంతా కూడా లేఖనముల ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈరోజు సిలువలో ప్రభువుతో పాటు 2 దొంగలు సిలువలో ఉన్నారు. వారికి కూడా మరణశిక్ష విధించబడింది. అయితే వీరు బందిపోటు దొంగలుగా నేరం మోపబడి వారికి మరణశిక్ష విధించబడింది. అయితే అందరూ నువ్వు రాసువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని
మమ్మల్ని కూడా రక్షించు అని ఆ సిలువలో ఉన్న ఇద్దరు దొంగలు కూడా హేళన చేస్తున్నారు. ఈ సైనికులతో పాటు వీరు కూడా హేళన చేస్తూ ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వాక్యంలో, ఆయనతో కూడా శిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఏమని నిందించారు? నువ్వు రాసు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ప్రభువారు ఉదయము 9 గంటల మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటలు మరణయాతనలో 7 మాటలు పలికారు. ఈ 2వ మాట ఎవరి కోసం? దొంగలుగా ఉన్న ప్రతి వారికి. అవును ప్రియ దేవుని పిల్లరా, దొంగలుగా ఉన్న ప్రతి వారికి ఈ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఈరోజు నేనేం చేశానండి దొంగతనము అంటారా? ఒకసారి మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనం 8 నుండి కానీ చదవగలిగితే 8, 9, 10 వచనాలు మనం చదివితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ప్రియులారా, అది పాత నిబంధన అండి, అది పాత నిబంధన. కాబట్టి అది మనకు వర్తించదు అని చాలామంది ఏమైపోతున్నారు అంటే దేవునికి దొంగలుగా మిగిలిపోతూ ఉన్నారు. 10వ భాగం ఇవ్వని వారంతా కూడా దొంగలు అని దేవుడు చెప్తున్నాడు. మరొక మాట చూపిస్తాను చూడండి. గ్రంథం 2వ అధ్యాయం 9 నుండి 11 వాక్యాలు. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. నీవు చాలామంది జనులను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. అన్యాయంగా సంపాదించే వారంతా కూడా దొంగలే. అక్రమము దారిలో అక్రమముగా డబ్బు సంపాదించే వారంతా కూడా నేరస్తులే. దారి దోపిడీ చేస్తున్న ఈ బందిపోటు దొంగల గురించి మనం ఈ సిలువలో కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు ప్రభువారితో సిలువలో వారు కూడా వేలాడతీయబడ్డారు. వారు కూడా ప్రభువును దూషిస్తున్నారు. అయితే 6 గంటల సేపు మరణయాతనలో ఉండి పలుకుచున్న ప్రతి ఒక్కొక్క మాటలో జీవముంది, గొప్ప కృపతో కూడిన ఉపదేశం ఉంది. మనం దొంగలుగా నేరస్థాపన చేయబడకూడదు. మన మీద ఇద్దరు దొంగలుగా మిగిలిపోయి ఉన్నారు, కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు. అయితే ఈరోజు ఈ సందేశం మీకోసమే. 6 అన్న సంఖ్య మానవునికి వర్తిస్తుంది కనుక
సిలువలో 6 గంటలు యాతన పడి పలికిన ఈ మాటలు మన కొరకే గనుక మన కొరకే ఈ సందేశం. ఈ సందేశం మన కోసమే. అయితే మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అన్న పలికిన ఆ మొదటి మాట, ఇదిగో ఈ ఇద్దరు దొంగల్లో ఒక దొంగను ఆ మాట మార్చివేసింది. అవును కదా, నేను నేరస్తుని కదా, దేవుడు నన్ను కూడా క్షమిస్తాడు అన్న ఉద్దేశంతో ఒక వ్యక్తి జీవితంలో మార్పు కలిగినది. ఆ ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి మార్పులోనికి వచ్చాడు. మార్పులోనికి వచ్చిన దొంగ పేరు ఏం పేరు అంటే డిస్మస్. మార్పు లేకుండా ప్రభువును విమర్శించే దొంగ పేరు గెస్టాస్. ఈ డిస్మస్ అనే ఈ దొంగ మొదటి మాట ద్వారా తన జీవితం క్షమించే దేవుడు నాకున్నాడు, కనికరం చూపిన దేవుడు నాకున్నాడు, నేను వాస్తవంగా బందిపోటు దొంగనే, అయితే నన్ను క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు కదా. ఆ మాట తన జీవితాన్ని అక్కడ మార్చివేసింది. ప్రియుల, ఇక్కడ జరిగిన సంగతిని మీకు చూపిస్తున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 40 నుండి 42 వాక్యాలు. అయితే రెండవ వాడు అనగా డిస్మస్ వానిని గద్దించి, గెస్టాసును గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? నీవు దేవునికి భయపడవా? నేనును నీవును అదే శిక్షలో ఉన్నాం కదా, మనం బందిపోటు దొంగలం కదా, శిక్షా విధిలో ఉన్నాం కదా, శిక్ష న్యాయమే కదా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచూ ఉన్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనేను. అది డిస్మస్ అనే ఈ దొంగలో మార్పు వచ్చింది. యేసు నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే ప్రభువు చెప్పారు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడే నీవు నాతో కూడా పరదేశకు వస్తావు. చనిపోయిన తర్వాత భక్తులందరూ ఎక్కడ చేరుకుంటారు అంటే పరదేశకు చేరుకుంటారు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువు డిస్మస్సు వారి ఇరువురు ఆ రోజే పరదేశకు వెళ్ళుచున్నట్టు మనకు అర్థమవుతుంది. అనగా విశ్వాసులు మరణిస్తే పరదేశంలోనికి చేరుకుంటారు అన్నది వాస్తవము అని ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది, మనకు తెలియబడుతుంది. కనుక ఈరోజు ఇంకో కొద్దిగా వివరంగా చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అంటే పరదేశం గురించిన విషయం మీకు కొద్దిగా అర్థమవడానికి 15వ కీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే, గుడారము అంటే ఆ గుడారములో అతిథిగా అంటే దాని అర్థం ఏంటంటే, మనం పరదేశకు అతిథులుగా మనం వెళ్ళుచున్నాము. ఎందుకంటే
అతిథులుగా వెళ్ళిన వారికి ఇంకా మంచి స్థలం ఒకటి ఉంది. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే పరలోకం. పరిశుద్ధ పర్వతము అంటే పరలోకం. మనము పరదేశంలో అతిథులుగా ఉండడానికి మనం వెళుచున్నాం. శాశ్వతముగా ఉండడానికి పరిశుద్ధ పర్వతము అనబడిన సియోనుకు మనం వెళ్ళబోచ్చు ఉన్నాం. ఎవరు వెళ్తారు? అక్కడే ఉంది 15వ కీర్తన 2వ వాక్యంలో, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థంగా ప్రవర్తించాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకముగా నిజము పలకాలి. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మనం పరదేశు యాత్రలోకి మనం వెళుచు ఉన్నాం. అక్కడికి వెళ్ళడానికి మనం వెళుతున్నాం. అయితే ఈ లోకంలో అన్నిటినీ మనం జయించాలి అంటే చాలా కష్టం. లోకములో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంపం, వీటిని జయించడం చాలా కష్టం. కానీ దేవుని పరిశుద్ధాత్మ కలిగిన వాడు లోకమును, లోక ఆశలను జయించగలుగుతాడు. ప్రకటన గ్రంథంలో ఇలా ఉంది ప్రియులారా. ఏముంది అంటే 2వ అధ్యాయం 7వ వాక్యంలో, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి లోకమంతా కూడా యుద్ధమే. లోకంలో జీవించినంత కాలమే పోరాటమే. యోబు గ్రంథంలో మీకు ఒక వాక్యం నేను చూపించాలి. ఈ లోకంలో మనం జీవించే దినాలు ఎలాంటివి అనేది రాయబడి ఉంది ప్రియులారా. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యంలో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? మంచి పోరాటం పోరాడి తిని అని ప్రభు సెలవిచ్చినారు. అణువణువున లోకంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు, లోకంలో ఉన్న అన్నిటితో మనకు పోరాటమే. లోకంతో పోరాటమే. నరుల కాలం భూమి మీద యుద్ధ కాలము కాదా? జయించిన వానికి, లోకాన్ని జయించిన వానికి పరదేశంలో జీవవృక్ష ఫలములు నేను భుజింపు చేస్తాను. పరదేశికి దొంగను తీసుకెళ్ళడానికి తనలో ఉన్న మార్పును దేవుడు చూచాడు. ఒక్కసారిగా తన పాపములంతటినీ కొట్టివేసేసాడు. ఈరోజు మనము కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్న ఆ మాట దొంగను మార్చింది, నిన్ను కూడా మారుస్తుంది, పరదేశకు తీసుకెళ్తుంది. దేవుణ్ణి అడగాలి, నన్ను క్షమించు అని. ఇది మనకు న్యాయమే, కానీ ఆయన ఏ తప్పిదం చేసినాడు, అటువంటి మార్పు రావాలి. యేసు, నీవు నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు ఆ డిస్మస్తో నేడు నీవు నాతో కూడా పరదేశంలోకి చేరుకుంటావు. ప్రియులారా, పరదేశం ఎక్కడుంది? ప్రభువు చనిపోయిన నాటికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వాక్యాల్లో, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు
ఆకాశ మండలన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. పరదేశం ఎక్కడుందంటే భూమి కింది భాగంలో ఉంది అని రాయబడి ఉన్నది. అంటే ఆయన ఆరోహణమైనప్పుడు చెరకు చెరగా ఈ పరదేశును మూడవ ఆకాశం అనబడే ఆ పరదేశుకు అక్కడ చేర్చాడు. మన అంశం ఏమిటి అంటే, ప్రభువారు చనిపోయిన నాటికి, మరణించిన నాటికి భూమి కింద ఉన్న పరదేశుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు లేదు ప్రియులారా, దాన్ని మూడవ ఆకాశము అంటారు. ఈరోజు ఒక ఆలోచన చేయండి. దేవుని పిల్లలకు ఒక భద్రత దేవుడు ఏర్పాటు చేశాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునిలో దాచబడి ఉన్నది, ప్రభువులో దాచబడి ఉన్నది మన జీవం. ఈ పరదేశుకు మనం చేరుకోవడానికి తపన ఉండాలి. పోరాటముతో విజయము సాధించాలి. లోకములో ఉన్న వాటి అన్నిటిపై విజయాన్ని మనం సాధించాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి. లోకములో నుండి ప్రత్యేకముగా వెడలి పరిశుద్ధంగా జీవించాలి. జ్యేష్ఠుల సంఘములో, పరిశుద్ధ స్వాస్థ్యము అనబడే తేజోనివాసుల సంఘములో ప్రత్యేకముగా జీవించాలి. ప్రియులారా, ప్రభువారు చెప్పారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడను. దొంగ విషయంలో ఒక సిద్ధాంతం ఏర్పడింది. ఆయన బాప్తిస్మ లేకుండగానే ప్రభువుతో పరదేశికి వెళ్ళిపోయాడు. కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి బాప్తిస్వము, నీటి బాప్తిస్వము అవసరము లేదు అని చాలామంది బాప్తిస్మ లేకుండగానే దొంగ వెళ్ళాడు కదా, నేను కూడా అలా వెళతాను అని ఆ సిద్ధాంతంలో చాలామంది జీవిస్తున్నారు. కొద్దిగా మనసు పెట్టు మీరు వినండి పురిలరా. నా నమ్మకము, నా విశ్వాసం, నేను నమ్మిన నా దేవుడు ఒక మాట చెప్తే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే బాప్తిస్వము లేకుండగా పరలోకానికి వెళ్ళడము అసాధ్యము అని ఈ మార్కు సువార్త 16:16లో చెప్పిన మాటను బట్టి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, బాప్తిసం లేనివాడు పొందలేడు, పొందకపోగా అతనికి శిక్ష ఉంది. అయితే దొంగకు బాప్తిసం లేదు కదా అని నాతో మీరు మాట్లాడవచ్చు. ప్రియులరా, నేను అంటే నా నమ్మకం, నా విశ్వాసం మీకు చెప్తున్నాను. ఎలాగూ అంటే చూడండి ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వాక్యం, అందరూ మోషేను బట్టి మేఘములలోను సముద్రములలోను బాప్తిస్మము పొందిరి. అంటే మోషే కాలంలోను ఇశ్రాయేలీలు సముద్రంలో మేఘములో వారు బాప్తిస్మము తీసుకున్నట్టు ఇశ్రాయేలు గురించి పౌలు గారు సెలవిచ్చారు. నేనేమంటున్నానంటే, మేఘముల కింద పితరులు బాప్తిసం తీసుకున్నట్టు వాక్యం ఆధారం ఒకటి ఉంది. అయితే సిలువలో దొంగ బాప్తిస్మము పొంది ఉన్నాడన్న నమ్మకం నాకుంది. ఎలాగూ అనేది వివరిస్తున్నాను. మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 45వ వాక్యంలో, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అందంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడైపోయాడు. చీకటి అంటే మేఘములు కమ్ముకున్నాయి.
మేఘములు కమ్ముకున్నాయి అంటే నా నమ్మకం, నా విశ్వాసం, దొంగ ఉన్న స్థలంలో మేఘము చేత బాప్తిస్వము ఇచ్చాడు అన్నది నేను నమ్ముతున్నాను. నా ప్రభువు బాప్తిస్వం ఇచ్చాడని నమ్ముతున్నాను నేను. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం. మేఘములు వర్షముతో నిండి ఉండగా, మేఘములు వర్షముతో నిండి ఉండగా అది భూమి మీద దాని పోయెను. ఆ మాట చూడండి, మేఘము వర్షంతో నిండి ఉంటుంది, అది పోస్తుంది, నీటిని పోస్తుంది. మేఘము కమ్ముకుంది అంటే అక్కడ చీకటి కమ్మింది, బాప్తిస్మము తీసుకోలేదు అని మనం చెప్పేస్తున్నాం. నేనేమంటున్నా అంటే మేఘము కింద, ఆ మేఘములో నుంచి వర్షము దేవుడు కురిపించి ఉంటాడు, బాప్తిస్వము ఇచ్చాడు అన్నది నేను నమ్ముతున్నా. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12-13 వాక్యాలు. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. చూడండి, మేఘాలు దేవుని ఆజ్ఞను అవి నెరవేరుస్తాయట. మనం ఇక్కడ ఉన్నామనుకోండి, ఇక్కడ వర్షం లేదనుకోండి, మన పక్కనే వర్షం వస్తుంది. అక్కడ వరకే మేఘం వర్షం కురుస్తుంది, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. ఎక్కడ అవసరమైతే దేవుడు ఆజ్ఞాపిస్తాడు మేఘానికి, అక్కడ వర్షం కురుస్తుంది. కాబట్టి మేఘములు కమ్ముకున్నాయి. ఆ కమ్మిన మేఘాల కింద సిలువలో దొంగ బాప్తిసం పొందాడు అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మని వానికి శిక్ష. ఈరోజు వాస్తవంగా దొంగలు దేవుని రాజ్యానికి వెళ్ళరు ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అయితే దొంగలు మార్పు చెందాలి. దొంగగా ఉన్న ప్రతి ఒక్కరూ మార్పు చెందాలి. దేవుని ఆజ్ఞానుసారంగా జీవించేవారుగా ఉండాలి. నిజముగా అతడు ధన్యుడుగా, డిస్మస్ అనే ఆ వ్యక్తి బందిపోటు దొంగ ధన్యుడుగా మారాడు. అట్టి ధన్యత మీ అందరికీ దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. వందనాలు.